అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'నిన్ను కోరి' పార్ట్ 6. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అలా 2 రోజులు గడిచాయి. భాను కొంచెం కోలుకుంది. అమ్మా, ఇంకా మనం ఇంటికి వెళ్దాం. నేను ఈ హాస్పిటల్లో ఉండలేను అంటుంది చిన్నపిల్లల. విక్రమ్ భానుని చూసి నవ్వుతూ కనీసం ఇక 2 రోజులైనా హాస్పిటల్లో ఉండాలి అంటాడు. భాను షాక్ అయి నాన్న ప్లీజ్ మీరు వెళ్ళి డాక్టర్తో మాట్లాడండి, నేను ఇక్కడ ఉండను అంటుంది. అది కాదు తల్లి, విక్రమ్ చెప్పినట్లు ఇంకా 2 రోజులు ఉండాలి అంటాడు. భాను వాళ్ళ మాటలకి అలిగి పడుకుంది. అందరూ భానుని చూసి నవ్వుతూ ఉండగా డాక్టర్ భానుని చూడటానికి వస్తారు. డాక్టర్ చెక్ చేసి ఇప్పుడు ఎలా ఉంది భాను నీకు అని అడిగాడు. డాక్టర్ నేను ఇంకా ఇక్కడ ఉండలేను, నాకు ఇక్కడ అస్సలు బాగాలేదు, నన్ను తొందరగా డిశ్చార్జ్ చేయండి ప్లీజ్ అంటూ అడుగుతోంది. భాను అమాయకంగా అడిగే వరకు డాక్టర్ కూడా నవ్వుతూ ఏంటి నీకు వీళ్ళు చెప్పలేదా అంటాడు. ఏంటి డాక్టర్ ఏం చెప్పలేదు నాకు అంటుంది. డాక్టర్ నవ్వుతూ రేపు నేను డిశ్చార్జ్ చేస్తున్నా అంటాడు. అది వినగానే భాను కోపంగా విక్రమ్ శంకర్లని చూస్తుంది. వాళ్ళు భానుని చూసి నవ్వుతూ ఉన్నారు. అలా సాయంత్రం అయింది. శంకర్ వాళ్ళు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మామయ్య గారు మీరేమనుకోను అంటే నేను ఒకటి చెప్పాలా మీకు అంటాడు. అయ్యో బాబు చెప్పండి ఏంటో, మీరేమనుకోకపోతే భానుకి కాస్త నయం అయ్యే వరకు మా ఇంట్లో ఉంచండి. అంత జర్నీ చేయడం ఇప్పుడు భానుకి అంత మంచిది కాదు. మీరు కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అంటాడు విక్రమ్. శంకర్ ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్ చెప్పిన దాని గురించి. అంతలో అక్కడికి ఉమా వచ్చి శంకర్ని పిలుస్తుంది. శంకర్ అక్కడికి వెళ్ళగానే అతను చెప్పింది నిజమేనండి. ఇలాంటి పరిస్థితుల్లో భానుని ఊరికి తీసుకువెళ్ళడం అంత మంచి పని కాదు అంటుంది. శంకర్కి కూడా అదే మంచిది అనిపించి సరే అలాగే కానివ్వండి అంటాడు. ఉమా నవ్వుతూ విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే విక్రమ్ సామాన్లన్నీ కారులో పెట్టేస్తాడు. ఉమా శంకర్ ఇద్దరు భానుని తీసుకొని వచ్చి కారులో కూర్చోపెట్టారు. భానుని తీసుకొని అందరూ ఇంటికి బయలుదేరారు. భాను రాగానే సావిత్రి తనకి హారతిచ్చాక లోపలికి తీసుకొచ్చారు. విక్కీ భానుని కింద గదిలోకి తీసుకువెళ్ళు అంటుంది. ఉమా శంకర్ వచ్చి సోఫాలో కూర్చున్నారు. వదిన గారు, నీహా ఎక్కడుంది కనిపించడం లేదు అంటుంది ఉమా. భానుకి తొందరగా బాగవ్వాలి అని గుడికి వెళ్ళింది. భాను మిమ్మల్ని ఎప్పుడు కలిసింది అని అడుగుతుంది ఉమా. భాను వసుకి చెల్లి అని నాకు ఈ మధ్యనే తెలిసింది, కానీ అంతకుముందు మేము ఒకసారి గుడిలో కలిసాము. భాను నీహా కలిసింది తక్కువ సార్లే అయినా కూడా వాళ్ళు బాగా కలిసిపోయారు అంటూ సావిత్రి అంటుంది. విక్రమ్ భానుని గదిలో పడుకోబెట్టి బయటికి వస్తుంటే సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది భాను. విక్రమ్ కోపంగా వెనక్కి తిరిగి సార్ ఏంటి మళ్ళీ, ఇప్పుడు నేనెవరో నీకు తెలుసుగా అంటాడు దగ్గరకు వచ్చి. మిమ్మల్ని నేను అలా పిలవాలి అంటే ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. భాను నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, కానీ ఇప్పుడు కాదు, నువ్వు ముందు రెస్ట్ తీసుకో, మెల్లగా అన్నీ చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత చెప్తాడంట తర్వాత అంటూ మూతి తిప్పుతుంది. అమ్మ నేను బయటికి వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. నానమ్మ అంటూ అరుస్తూ లోపలికి వచ్చింది నీహా. నీహాని చూడగానే ఉమా నవ్వుతూ దగ్గరికి తీసుకుంది. నిన్ను చూస్తూ ఉంటే అచ్చం మీ అమ్మని చూస్తున్నట్టే ఉంది తల్లి. తనకి కూడా భాను అంటే చాలా ఇష్టం. తనకేమైనా అయితే అస్సలు తట్టుకునేది కాదు అంటుంది. మా అమ్మ అచ్చం నాలాగే ఉండేదా అమ్మమ్మ? సావిత్రి నవ్వుతూ నువ్వే మీ అమ్మలా ఉన్నావు అంటుంది. లోపల నుండి భాను ఇంట్లో ఎవరైనా ఉన్నారా అసలు, ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను అని మర్చిపోయారా అంటూ అరుస్తుంది. శంకర్ భాను మాటలకి నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళాడు. ఏంటి తల్లి ఏమైంది అంటాడు శంకర్. ఏంటి నాన్న నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళారు, నాకు ఎంత బోర్ కొడుతుందో తెలుసా అంటుంది. అయ్యో అవునా నా బంగారు, బోర్ కొడుతుందా? మరి ఇప్పుడే ఏం చేయాలి చెప్పు అంటాడు. అయితే నాకు ఒక విషయం చెప్పు నాన్న అంటుంది. నాకు తెలుసు తల్లి నువ్వేం అడుగుతావో అంటాడు. అవునా అయితే మరి చెప్పండి నాన్న. ఇప్పుడు కాదు తల్లి తర్వాత చెప్తాను అంటాడు. నాకు అవన్నీ తెలియదు నాన్న, మీరు ఇప్పుడే చెప్పాలి అంటుంది మొండిగా. సరే ఏం చెప్పాలో అడుగు అంటాడు. మీకు అన్నీ తెలుసుగా నాన్న, నేనేం అడుగుతాను అయితే చెప్పండి మీరే. ముందు ఇది చెప్పండి, అమ్మ ఏం చేస్తుంది? నీహాతో మాట్లాడుతూ ఉంది. అవునా అయితే ఇప్పుడు చెప్పండి, అక్క గురించి మీకు ఎలా తెలుసు నాన్న అని అడుగుతుంది భాను. శంకర్ కొంచెం ఆలోచించి చెప్తాను తల్లి అంటూ నేను ఆ రోజు ఊరికి వెళ్ళాను చూడు, ఆ రోజే నాకు తెలిసింది వసు ఇంకా మనకు లేదు అని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు శంకర్. మీకెవరు చెప్పారు నాన్న అని అడుగుతుంది. శంకర్ ఊరికి వెళ్ళిన రోజు
శంకర్ ట్రైన్ దిగి బయటకొచ్చాడు. ఈ సుదర్శన్ ఒకడు అబ్బాయి అడ్రస్ సరిగ్గా చెప్పమంటే వినలేదు. నువ్వెళ్ళు, నీకోసం నేను ఎవరినైనా పంపిస్తా అని చెప్పాడు, కానీ ఇప్పటి వరకు ఒక్కరూ రాలేదు అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు. అంతలో అక్కడికి విశాల్ వచ్చి అంకుల్ సారీ కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ వల్ల అంటాడు. అయ్యో పర్లేదు బాబు అంటాడు శంకర్. ఇద్దరూ కలిసి కారులో విశాల్ ఇంటికి స్టార్ట్ అయ్యారు. బాబు నువ్వేం చేస్తుంటావు అని అడిగాడు శంకర్. నేను నాన్నగారి ఆఫీసు నేనే చూసుకుంటాను అంకుల్. అంకుల్ మీకు ఒకటి చెప్పాలి అంటాడు విశాల్. ఏంటో చెప్పు బాబు. సారీ అంకుల్, ఆ రోజు జరిగిన గొడవతో నిజంగా నాకు ఎలాంటి సంబంధము లేదు. నా ఫ్రెండ్ని కొడుతున్నారు అని మాత్రమే నేను అక్కడికి వెళ్ళాను, కానీ అంతలోనే అంతా జరిగిపోయింది అంటాడు బాధగా. మళ్ళీ నేను భానుని కలిసి నిజం చెప్పాలనుకున్నాను. ఆ రోజు సూపర్ మార్కెట్లో భాను దగ్గరికి వెళ్ళింది కూడా అందుకే, కానీ అంటూ ఆపేశాడు. శంకర్ విశాల్ ఏం చెప్పబోయాడో అర్థం చేసుకొని అయ్యో నువ్వేం అనుకోకు బాబు, మా భానుకి కాస్త కోపం ఎక్కువ. సుమాకి అలా జరిగింది అని అలా చేసింది. అయినా నీ గురించి సుదర్శన్ అన్నీ చెప్పాడు, ఇంకా ఆ విషయాన్ని నువ్వు మర్చిపో అంటాడు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే విశాల్ వాళ్ళ ఇల్లు వచ్చింది. అంకుల్ దిగండి అంటూ డోర్ ఓపెన్ చేశాడు విశాల్. శంకర్ కార్ దిగి చుట్టూ చూస్తున్నాడు. చాలా పెద్ద ఇల్లు అది. బయట నుండి చూస్తూనే ఇంత అందంగా ఉంది, లోపల ఇంకెలా ఉంటుందో అనుకున్నాడు శంకర్. అంతలో విశాల్కి కాల్ వచ్చింది. అంకుల్ ఒక్క నిమిషం అంటూ ఫోన్ తీసుకొని పక్కకెళ్ళాడు. విశాల్ ఫోన్ తీసే కంగారులో తన వాలెట్ కింద పడింది. అది చూసి శంకర్ అయ్యో బాబు అంటూ వాలెట్ తీశాడు. సారీ అంకుల్, ఫ్రెండ్ కాల్ అర్జెంట్ అందుకే అంటాడు. పర్లేదు బాబు, ఇదిగో నీ వాలెట్ కింద పడింది అంటూ విశాల్కి ఇచ్చాడు. విశాల్ అది చూస్తూ ఏదో ఆలోచిస్తూ దాన్ని ఓపెన్ చేశాడు. అక్కడే ఉన్న శంకర్ అందులో ఉన్న ఫోటోని చూసి షాక్ అయ్యాడు. అంకుల్ లోపలికి పదండి అంటూ శంకర్ని తీసుకువెళ్ళాడు విశాల్. నమస్తే శంకర్ గారు అంటూ అక్కడికి వచ్చారు సంధ్య సుధాకర్ వాళ్ళు. శంకర్ ఏదో ఆలోచిస్తూనే పరధ్యానంగా ఉన్నాడు. అంకుల్ ఏమైంది, ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా అంటూ అడిగాడు. బాబు నువ్వేం అనుకోకపోతే ఒకసారి మీ వాలెట్ నాకు ఇస్తారా అని అడిగాడు. శంకర్ అలా అడగగానే ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. విశాల్ వాలెట్ తీసి శంకర్కి ఇచ్చాడు. అది చూసి ఇది కాదు బాబు, ఇందాక నేను మీకు ఇచ్చాను చూడు, అది ఇవ్వండి అన్నాడు. విశాల్ కంగారుగా ఎందుకు అంకుల్ అది అని అడిగాడు. ఊరికే బాబు ఒకసారి చూద్దామని అన్నాడు. విశాల్ శంకర్కి ఆ వాలెట్ ఇచ్చాడు. అది చూడగానే శంకర్ కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం రెండు ఒకేసారి కలుగుతున్నాయి శంకర్కి. బాబు ఈ వాలెట్ నీదేనా అని అడిగాడు శంకర్ విశాల్ని చూస్తా. విశాల్ ఒక్క నిమిషం ఆలోచించి నాదే అంకుల్, అలా ఎందుకు అడుగుతున్నారు అంటాడు. శంకర్ సంతోషంగా అంటే నువ్వు నిహారిక కొడుకువా అంటాడు. ఫోటోని చూస్తూ ఈ విషయం భానుకి తెలిసిందంటే ఎంత సంతోషిస్తుందో అంటాడు. ఆ మాట వినగానే విశాల్ అవును అంకుల్, నేను నిహారిక కొడుకునే అంటాడు. అది వినగానే శంకర్ వచ్చి విశాల్ని హక్ చేసుకుంటాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తారు సంధ్య సుధాకర్లు. నిహారిక చనిపోయిందని తెలిసాక చాలా బాధపడ్డాను. నీకోసం భాను చాలా చోట్ల వెతికింది, కానీ నువ్వు కనిపించలేదు అంటూ అందరినీ చూస్తాడు. అవును విశాల్, వీళ్ళెవరు మరి అంటూ సంధ్య సుధాకర్ని చూస్తూ అడిగాడు. విశాల్కి ఏం చెప్పాలో తెలియడం లేదు, ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చెప్పాలో అని. విశాల్ మా అన్నయ్య కొడుకండి, వదిన చనిపోయాక విశాల్ని మేమే పెంచుకున్నాం అంటాడు సుధాకర్. విశాల్ సుధాకర్ వైపు చూస్తూ అవును అంకల్ అంటాడు. శంకర్ సంతోషంగా ఈ ఫోటో ఇంకా నీ దగ్గర కూడా ఉందా? భాను కూడా మీ ఇద్దరు దిగిన ఈ ఫోటోని చాలా జాగ్రత్తగా దాచుకుంది అంటాడు ఫోటోని చూపిస్తూ. విశాల్ కూడా ఆ ఫోటోని చూస్తూ అవును అంకుల్, చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను అంటాడు. అలా వాళ్ళు చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు. సరే బాబు ఇంకా నేను వెళ్ళొస్తాను, ఇంటికి వెళ్ళాక భానుతో మాట్లాడి మీకు కాల్ చేస్తాను అంటాడు. అయ్యో అప్పుడేనా అన్నయ్య గారు, భోజనం చేసి వెళ్ళండి అంటుంది సంధ్య. లేదులే చెల్లమ్మ, గతికితే అతకదు అంటారుగా, ఉత్తి భోజనాలు ఏంటమ్మా, తొందరలోనే ఏకంగా పెళ్లి భోజనాలే చేద్దాం అంటాడు. అబ్బా మీరు ఈ మాట అన్నారు, మాకు అది చాలు బావగారు అన్నాడు సుధాకర్. విశాల్ నిహారిక కొడుకు అని తెలిస్తే భాను వెంటనే పెళ్లికి ఒప్పుకుంటుంది బావగారు అంటాడు శంకర్. అందరూ నవ్వుకున్నారు. విశాల్ శంకర్ని మళ్ళీ స్టేషన్లో డ్రాప్ చేస్తాడు. అంకుల్ మీరు నా గురించి భానుకి ఏం చెప్పకండి, నేను నిహారిక కొడుకుని అని అంటాడు. ఎందుకు బాబు? ఈ విషయం తెలిస్తే భాను చాలా సంతోషంగా నీతో పెళ్లికి ఒప్పుకుంటుంది అని శంకర్ అనగానే, నిజానికి నీ గురించి భాను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది అనగానే, అందుకే అంకుల్ ముందు మీరు మాకు ఎంగేజ్మెంట్ అయితే చేయండి, తర్వాత నేనే తనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను అంటాడు విశాల్. శంకర్ కొంచెం సేపు ఆలోచించి సరే బాబు నేనేం చెప్పాను,
నీ గురించి ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను అంటాడు. విశాల్ సంతోషంగా శంకర్ చేతులు పట్టుకొని థ్యాంక్ యూ అంకల్ అంటాడు. అంతలో ట్రైన్ రావడంతో శంకర్ ట్రైన్ ఎక్కాడు. శంకర్ చాలా సంతోషంగా ట్రైన్ దిగి నిలబడ్డాడు. అంతలో ఎక్కడి నుండో తనకి బాగా తెలిసిన గొంతు వినిపిస్తూ ఉంది. చుట్టూ చూశాడు. చాలామంది జనాలు. అందులో ఆ గొంతు ఎక్కడ వస్తుందో తెలియడం లేదు, కానీ వెళ్ళి చూడాలి అని మనసు లాగుతుంది. కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక పాప ఫోన్ చూస్తూ ఉంది. అందులో నుండి ఆ గొంతు వస్తుంది అనిపించి దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ ఫోన్ వీడియోలో వసు మాట్లాడుతూ ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత కూతుర్ని చూడగానే శంకర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాప ఈమెవరు తల్లి అని వసుని చూపిస్తూ అడిగాడు శంకర్. తను మా అమ్మ అని చెప్పింది పాప. శంకర్కి అది వినగానే ఒక పక్క సంతోషం, మరో పక్క బాధ. శంకర్ తనని దగ్గరికి తీసుకొని నీ పేరేంటి తల్లి అని అడిగాడు. పాప నవ్వుతూ నిహారిక అని చెప్పింది. శంకర్ నవ్వుతూ నీహా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని మీ అమ్మ ఎక్కడుంది తల్లి, నీతో పాటు రాలేదా అని అడిగాడు. నీహా చాలా బాధగా అమ్మ లేదుగా, దేవుడి దగ్గరికి వెళ్ళింది అని చెప్పింది. అది వినగానే శంకర్ గుండెల్లో పిడుగు పడ్డట్లు అనిపించింది. కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. నోటిలో నుండి మాటలు కూడా రావడం లేదు. అప్పుడే అక్కడికి వచ్చాడు విక్రమ్. నేహా ఇక్కడేం చేస్తున్నావు, నానమ్మ నీకోసం చూస్తుంది పదా అంటాడు. బాబు అని విక్రమ్ని పిలిచాడు శంకర్. విక్రమ్ వెనక్కి తిరిగి శంకర్ని చూసి షాక్ అవుతాడు. అయ్యో మామయ్య మీరిక్కడా అని అడుగుతాడు. వసు వసు అంటూ ఇంకా మాట్లాడలేక కింద కుప్పకూలిపోయారు శంకర్. విక్రమ్ కంగారుగా మామయ్య అంటూ శంకర్ని పట్టుకున్నాడు. ఎప్పుడు జరిగింది అంటాడు మాటలు కూడగట్టుకొని. విక్రమ్ జరిగింది మొత్తం చెప్పాడు శంకర్కి. అదంతా విన్న భాను కంగారుగా నాన్న నిహారిక ఆంటీ కొడుకు విశాల్ ఏంటి అది అని చెప్పేలోపే విక్రమ్ అక్కడికి వచ్చి మావయ్య మిమ్మల్ని అత్తయ్య పిలుస్తున్నారని చెప్పి శంకర్ని పంపించేశాడు. సార్ ఏంటిది అసలు, నిహారిక ఆంటీ కొడుకు మీరు కాదా? ఆంటీ ఫోటో చిన్నప్పుడు మనం దిగిన ఫోటో విశాల్ దగ్గరికి ఎలా వచ్చాయి? అసలు అక్క బావ ఎలా చనిపోయారు చెప్పండి సార్ అంటుంది భాను అరుస్తూ. అబ్బా భాను ప్లీజ్ సార్ అనకు అంటాడు. అయితే చెప్పు ఏం జరిగిందో అంటుంది కోపంగా. విక్రమ్ భాను పక్కనే కూర్చొని ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది భాను, అది అవ్వగానే వచ్చి నీకు అన్నీ చెప్తాను అంటూ భాను నుదుటిపై ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు. భాను కోపంగా చూస్తూ ఉంది విక్రమ్ని. అంతలో ఉమ అక్కడికి వచ్చింది భానుకి భోజనం తీసుకొని. ఏంటే అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది భానుకి తినిపిస్తూ ఉమ. ఏం లేదు అంటుంది భాను. ఇవాళ మీ నాన్న నేను ఊరికి వెళ్తున్నాం, మళ్ళీ 2 రోజుల్లో వచ్చేస్తాం అంటుంది ఉమ. ఇంత అర్జెంటుగా ఎందుకమ్మా, ఏమైంది అని అడుగుతుంది భాను. ఏం కాలేదు తల్లి, మీ నాన్న స్కూల్ నుండి కాల్ చేశారు తొందరగా రమ్మని, అందుకే ఒకసారి వెళ్ళి మళ్ళీ వస్తాము అనగానే సరే వెళ్ళండి అంటుంది. ఉమ అక్కడి నుండి వెళ్ళగానే భాను ఏదో ఆలోచిస్తూ ఉంది. శంకర్ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. భానుకి రూమ్లో ఉండి పిచ్చి లేస్తుంది. ఇక లాభం లేదు అని మెల్లగా బయటకు వచ్చింది. అయ్యో భాను ఏమైనా కావాలంటే నన్ను పిలవచ్చుగా తల్లి, నువ్వెందుకు బయటకు వచ్చావు అని అడుగుతుంది సావిత్రి. అయ్యో నాకేం వద్దా ఆంటీ, రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, అయినా ఇప్పుడు నేను చాలా బాగున్నాను కదా అందుకే బయటికి వచ్చాను అంటుంది. సరే వచ్చి ఇలా కూర్చో, నేను నీకు టీ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది సావిత్రి. భాను ఇల్లంతా తిరిగి చూస్తూ ఉంది. వసు ఫోటో దగ్గర నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంది. భాను అంటూ సావిత్రి పిలవడంతో అక్కడికి వెళ్ళింది. ఆంటీ వసు అక్క ఎప్పుడు చనిపోయింది అంటే నీహాకి ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు అంటుంది భాను. నీహా పుట్టిన నెలకే వాళ్ళిద్దరూ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయ్యో బాధపడకన్నా ఆంటీ అంటుంది భాను. ఇంకా ఆంటీ ఏంటి తల్లి, చక్కగా నువ్వు కూడా అత్తమ్మ అని పిలు అంటుంది సావిత్రి. భాను నవ్వుతూ సరే అత్తయ్య. విక్రమ్ సార్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. సార్ ఏంటి మళ్ళీ, విక్కీ ఇప్పుడు నీకు బావ అవుతాడు అలా పిలువు అంటుంది. భాను ఏం మాట్లాడలేదు. సావిత్రి నవ్వుతూ సరేలే నీకు నచ్చినట్టు పిలువు అంది. విక్కీ తన గదిలోనే ఉన్నాడు అంటుంది. అత్తయ్య నేను ఒకసారి అక్క రూమ్ చూడొచ్చా అని అడుగుతుంది భాను. దానికి ఎందుకు అడగడం తల్లి, వెళ్ళి చూడు పైన 2వ గది అంటుంది. భాను మెల్లగా వసు గదికి వెళ్ళింది. అక్కడ వసు వినయ్ ఫొటోస్ చూడగానే భాను కళ్ళల్లో నీళ్ళు. అక్కడున్న వస్తువు అన్నీ చూస్తూ ఉంది. కబోర్డ్లో ఉన్నవి చూస్తూ ఉండగా అక్కడ భాను వసు కలిసి దిగిన ఫోటోని చూస్తూ ఉంది. విక్రమ్ గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. విక్రమ్ వెళ్ళడం చూసిన భాను బయటికి వచ్చి విక్రమ్ గదిలోకి వెళ్ళి చూసి షాక్ అయింది. అక్కడున్న ఫొటోస్ అన్నీ చూస్తూ ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి అనుకుంటూ వెళ్ళి అక్కడున్న ఫోటోని పట్టుకొని ఇది అని ఏదో చెప్పేలోగానే
అది నువ్వు మీ కాలేజ్ యానివర్సరీకి హాఫ్ శారీలో వచ్చినప్పుడు తీసింది అంటాడు విక్రమ్ అక్కడికొచ్చి. ఇవన్నీ మీకెక్కడి నుండి వచ్చాయి చెప్పండి అంటుంది భాను. ఎక్కడి నుండి వస్తాయి, ఫోటో తీస్తే వస్తాయి, అది కూడా తెలీదా నీకు అంటాడు. కామెడీ చేయకండి సార్, ఈ ఫొటోస్ ఎవరు తీశారో చెప్పండి అంటుంది భాను. విక్రమ్ భాను దగ్గరికి కోపంగా వచ్చి తన చేయి బలంగా వెనక్కి తిప్పి ఇంకోసారి సార్ అంటే ఊరుకోను భాను అంటాడు. సడన్గా విక్రమ్ అలా వచ్చేసరికి భాను కొంచెం భయపడుతుంది. అయినా కూడా ధైర్యంగా చేయి విడిపించుకుంటూ నొప్పిగా ఉంది సార్ వదలండి అంటుంది భాను. భాను మళ్ళీ సార్ అనడంతో విక్రమ్ కోపంగా ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు. భానుకి నొప్పి ఎక్కువగా అనిపించి అమ్మా అని గట్టిగా అరిచింది. విక్రమ్ కంగారుగా భాను చెయ్యి వదిలేసి సారీ సారీ భాను, కోపంలో అలా చేశాను అంటూ భాను వైపు చూశాడు. భాను కళ్ళల్లో నీళ్లు చూడగానే విక్రమ్ బెడ్ మీదే కూర్చుండిపోయారు. విక్రమ్ని చూసి భాను కళ్ళు తుడుచుకొని విక్రమ్ పక్కన కూర్చొని తన చేయి పట్టుకొని ప్లీజ్ సార్ చెప్పండి అంటుంది. భాను అలా అనగానే ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఎన్ని రోజులుగా నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలని, నీకు నిజం చెప్పాలని చూశానో తెలుసా అంటాడు చాలా బాధగా. ఇప్పుడేంటి ఇవన్నీ ఎవరు తీశారు అనేగా నీ క్వశ్చన్, చెబుతాను విను అంటూ ఆ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి ఇది నువ్వు కాలేజ్ గోడ దూకినప్పుడు, ఇదేమో సుమ వాళ్ళతో సినిమాకి వెళ్ళినప్పుడు, ఆంటీకి తెలియకుండా అంకుల్ నీకు బిర్యానీ తెచ్చినప్పుడు, విశాల్ ఫ్రెండ్ని నువ్వు కొట్టినప్పుడు, ఇది నువ్వు నన్ను గుడిలో తిట్టి వెళ్ళి నీ ఫ్రెండ్స్కి వదిన గురించి చెప్తున్నప్పుడు, ఫొటోస్ గురించి చెప్తున్నప్పుడు. విక్రమ్ కళ్ళల్లో సంతోషం చూసి భాను ఆశ్చర్యపోతుంది. ఇవన్నీ నేనే తీశాను, నువ్వెప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి నీ నీడలా వచ్చేవాడిని అంటాడు. అది వినగానే భాను షాక్ అయి మీరు నన్ను ఫాలో చేశారా, కానీ ఎందుకు అని అడుగుతుంది భాను. విక్రమ్ భాను దగ్గరకు వచ్చి అమ్మ చనిపోయాక నేను ఈ ఇంటికే వచ్చాను భాను, కానీ నిన్ను అస్సలు మర్చిపోలేదు. ఎప్పుడూ నీ గురించి ఆలోచించేవాడిని, నీ కోసం ఆ ఊరికి కూడా వచ్చాను, కానీ మీరిప్పుడు అక్కడ ఉండటం లేదు అని తెలిసింది. ఇంకా నిన్నెక్కడ వెతకాలో తెలియలేదు, ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టేది తెలుసా. అలా కొన్ని ఇయర్స్ గడిచాయి. ఒకరోజు యాక్సిడెంట్లో నాన్న చనిపోయారు. తర్వాత ఆయన కంపెనీలన్నీ నేను వినయ్ చూసుకోవాల్సి వచ్చింది. అలా రోజులు గడిచిపోతున్నాయి, కానీ నీ గురించి మాత్రం ఏం తెలియలేదు. అదే టైంలో వినయ్ వదినని తీసుకొని వచ్చాడు. తను చెప్పింది విన్నాక మళ్ళీ నా ఆశలకి ప్రాణం వచ్చింది. అప్పుడే నువ్వు వసుకి కాల్ చేసి నీ గొంతు వినగానే ఎంత సంతోషపడ్డానో తెలుసా. వెంటనే నిన్ను చూడాలనిపించింది, కానీ కంట్రోల్ చేసుకున్నా. నన్ను అర్థం చేసుకున్న వసు నాకు నీ ఫోటో పంపించింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిన్ను చూశాను. ఇంకా నా ఆనందంకి అవధులు లేవు భాను. వసుతో మాట్లాడి నీ దగ్గరకు వద్దామనుకున్నా, కానీ అప్పటికే వసు మీ ఊరికొచ్చింది. తర్వాత వసు కాల్ చేసి అక్కడ జరిగింది మొత్తం చెప్పింది. ఇంకా తప్పక ఆ రోజు వినయ్తో కలిసి మీ ఊరికొచ్చాము. ఆ రోజే నిన్ను చూశాను. వసుకి తెలియకుండా నువ్వు తన వెనకే వచ్చావుగా. అప్పుడే నిన్ను మొదటిసారి నేను ఎలా అయితే చూడాలనుకున్నానో అంతకంటే ఎక్కువ అందంగా నువ్వు నాకు కనిపించావు. కానీ అప్పుడు నిన్ను కలవలేని పరిస్థితి అంటూ బాధపడ్డాడు. ఆ తర్వాత నిన్ను చూడడానికి మీ ఊరు చాలాసార్లు వచ్చాను. నిన్ను చూసిన ప్రతిసారి నీ జ్ఞాపకంగా ఒక ఫోటో తీసుకొని వచ్చేవాడిని. గోడ మీద ఉన్న ఫొటోస్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అంటాడు. ఒకరోజు వదిన మీ అందరినీ చూడాలని ఉంది అని చెప్పింది. అప్పటికే వదినకి 8వ నెల ప్రెగ్నెంట్ తను. అందుకే అమ్మ వద్దు అని ఎంత చెప్పినా వినకుండా అందరినీ ఒప్పించింది. ఇంకా వాళ్ళు వెళ్ళడానికి అన్నయ్య అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒకసారి వదినని చూపించడానికి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాడు. అప్పుడే వదిన పూజని కలిసింది. పూజతో చాలాసేపు మాట్లాడి ఇంటికి వచ్చింది. అప్పటికే వదిన చాలా నీరసంగా ఉంది. సాయంత్రం కాగానే వదినకి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. 8th మంత్కి పెయిన్స్కి అలా జరగడం వల్ల డెలివరీ చాలా కష్టమైంది. పాపని కూడా 1 మంత్ హాస్పిటల్లోనే ఉంచాం. అందుకే అప్పుడు మిమ్మల్ని కలవడానికి కుదరలేదు. తర్వాత పాపకి పేరు పెట్టాలనుకున్నాం. అప్పుడు వదిన మళ్ళీ మిమ్మల్ని చూడాలి, కార్యక్రమం మీ ఇంట్లోనే చెయ్యాలి అని చెప్పింది. దానికి మేమందరం ఒప్పుకున్నాం. వదిన చాలా సంతోషించింది. నీహాని అమ్మ దగ్గర వదిలేసి అన్నయ్య వదిన ఇద్దరూ షాపింగ్కి వెళ్ళారు. కానీ అప్పుడే వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయ్యింది అని నాకు ఫోన్ వచ్చింది. మేము హాస్పిటల్కి వెళ్ళే లోపే అన్నయ్య చనిపోయాడు. వదినని చూడడానికి వెళ్ళాము. అప్పటికే వదిన పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది. మమ్మల్ని చూస్తూ వదిన పాపని బాగా చూసుకో, నాకు ఇలా జరిగింది అని మా అమ్మ నాన్నలకి చెప్పకు అంటూ పాపని చూస్తూనే అంటూ చెప్పడం ఆపేశాడు విక్రమ్.
అప్పటికే భాను ఏడుస్తూ ఉండిపోయింది. భాను అంటూ విక్రమ్ తన భుజం మీద చెయ్యి వేశాడు. కాసేపటికి భాను స్థిమితపడింది. మళ్ళీ మీరు మా ఊరికి ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. నువ్వు నీ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళావుగా, అదే విశాల్ ఫ్రెండ్స్తో గొడవ జరిగిన రోజు వచ్చాను నేను అక్కడికి. అవునా, అయితే మీరు కూడా అక్కడే ఉన్నారా అంటుంది భాను. వామ్మో, నాకు తెలియకుండా నా వెనుక ఇంత జరుగుతుందా? నాకొక డౌట్ ఉంది, అడగాలా సార్ అంది భాను. విక్రమ్ కోపంగా అడగొద్దు, నువ్వు అడిగినా నేను చెప్పను అంటూ లేచి నిలబడ్డాడు. భాను నవ్వుతూ మీకు అలగడం కూడా తెలుసా అంటుంది. విక్రమ్ ఏం మాట్లాడడం లేదు. భాను విక్రమ్ దగ్గరికి వెళ్ళి నీకు విశాల్ ముందే తెలుసా బావా అంది. విక్రమ్ కోపంగా విశాల్ ఎవడు అన్నాడు. భాను బావా అనడం విక్రమ్కి వినబడలేదనుకుంటా. భాను నవ్వుతూ విక్రమ్ చేయి పట్టుకొని ఇప్పుడు నేనేమన్నాను బావా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది చాలా అమాయకంగా. భాను అలా బావా అని పిలవగానే విక్రమ్ సంతోషంగా తనని హక్ చేసుకొని మళ్ళీ అలా ఇంకోసారి పిలవు అని అడిగాడు. భాను కొంచెం దూరంగా జరిగి పిలుస్తాను, కానీ ముందు నాకు ఇది చెప్పండి, మీకు విశాల్కి ఎలా పరిచయం? అసలు ఆ వ్యాలెట్ మీదే కదా, అది విశాల్ దగ్గరికి ఎలా వెళ్ళింది అని అడుగుతుంది. అయితే నాకు విశాల్కి ఎంగేజ్మెంట్ అయిన సంగతి కూడా మీకు తెలుసు కదా, మరి ఎందుకు అది జరగకుండా ఆపలేదు అంటుంది. మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది, నాకు ఇష్టం లేకుండానే అంతా జరిగిపోయింది అంటుంది విక్రమ్ని సూటిగా చూస్తూ. అయినా కూడా విక్రమ్ ఏం మాట్లాడకుండా ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు బావా? అబద్ధం చెప్పాలి అని మాత్రం అనుకోకు, ఎందుకంటే హాస్పిటల్లో విశాల్ నిన్ను చూసి కంగారుగా వెళ్ళిపోవడం నేను చూశాను అంటుంది భాను. విక్రమ్ ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకొని ఆ రోజు నువ్వు అతనితో గొడవ పడుతున్నప్పుడు విశాల్ వచ్చి నీ పైన చేయి చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే తన కోసం స్టేషన్కి వెళ్ళాను, కానీ అప్పటికే విశాల్ వాళ్ళ నాన్న తనని రిలీజ్ చేయించాడు. అందుకే అప్పుడే వాడిని వదిలేశాను. మళ్ళీ వాడిని సూపర్ మార్కెట్లో చూశాను. ఆ రోజు ఏం జరిగింది అంటే, ఏంట్రా భాను ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు విశాల్ ఫ్రెండు. విశాల్ ఏం మాట్లాడలేదు. కొంపతీసి దాన్ని వదిలేస్తావా ఏంటి అంటాడు ఇంకొకడు. దానికి విశాల్ కోపంగా వాడి చెంప చెల్లు అనిపించాడు. అందరి ముందు నన్ను అవమానించిన ఆ భానుని వదిలేస్తాను అని ఎలా అనుకున్నావురా అంటూ కోపంగా అంటాడు విశాల్. అయితే ఎన్ని రోజులకి దాన్ని ఏం చేయకుండా ఎందుకు ఊరుకున్నావు అంటాడు ఇంకో ఫ్రెండ్. దేనికైనా టైం రావాలరా అంటాడు విశాల్. దాని ఫ్రెండ్ చేయి పట్టుకున్నందుకే అది ఎంతలా రియాక్ట్ అయింది. ఇప్పుడు దాని వంతు ఏం చేస్తుందో చూద్దాం అంటాడు. అంతలో అక్కడికి ఒకరు పరిగెత్తుకొని వచ్చి భాను వల్ల అమ్మ ఇద్దరూ కలిసి వస్తున్నారు అని చెప్పాడు. రే, ఏం చేయాలనుకుంటున్నావో కనీసం మాకైనా చెప్పరా అంటాడు ఒక ఫ్రెండ్. విశాల్ కొంచెం గట్టిగా నవ్వుతూ ఇక్కడే అందరి ముందు దాని జీవితాన్ని నవ్వుల పాలు చెయ్యాలనుకుంటున్నా అంటాడు. అంటే మాకు అర్థం కాలేదురా అంటారు. ఏం లేదురా, భాను వచ్చి షాపింగ్ అంతా చేసుకొని బిల్లింగ్ కోసం ఇక్కడికి రాగానే నేను తనకి ఎదురుగా వెళ్తాను. సరిగ్గా అప్పుడే వీడొచ్చి నాకు డాష్ ఇస్తాడు. నేను వెళ్ళి భాను మీద పడతాను. వెంటనే తనని హగ్ చేసుకొని లిప్ టు లిప్ కిస్ పెడతాను. అప్పుడు చూస్తాను అది ఏం చేస్తుందో అని అంత కన్నింగ్గా నవ్వుతూ ఉన్నాడు. అక్కడే ఉండి వీళ్ళ మాటలన్నీ విన్న విక్రమ్కి కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి. చేతులు గట్టిగా బిగించి వాళ్ళ ముందుకెళ్ళాడు. విశాల్ ఫ్రెండ్స్ని చితక బాదాడు. విశాల్ గొంతుని బలంగా పట్టుకొని పైకి లేపాడు విక్రమ్. మీకెంత ధైర్యం ఉంటేనా భాను జోలికి రావాలనుకుంటారా అంటూ గొంతు గట్టిగా నొక్కాడు. విశాల్ ఫ్రెండ్స్ కంగారుగా వచ్చి విక్రమ్ని దూరంగా నెట్టాలి అని చేశారు, కానీ వాళ్ళు అవ్వడం లేదు. విశాల్కి ఊపిరి ఆడడం లేదు. కాళ్ళు చేతులు బలంగా ఆడిస్తున్నాడు విక్రమ్ నుంచి విడిపించుకోవడానికి, కానీ తన వల్ల అవ్వడం లేదు. ఇంకా చేసేదేం లేక విశాల్ ఫ్రెండ్స్ అందరూ భయంగా విక్రమ్ని బతిమాలుతున్నారు. విక్రమ్ కోపంగా విశాల్ని కింద పడేశాడు. విశాల్ కాలర్ పట్టుకొని పైకి లేపి ఇంకోసారి నా భాను గురించి ఇలా ఆలోచిస్తే చంపేస్తా అంటూ కొంచెం గట్టిగా అరిచాడు. అప్పుడే అక్కడికి భాను రావడం గమనించిన విక్రమ్ వెంటనే విశాల్ని పక్కకి తీసుకువెళ్ళి తన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు అంటాడు. విక్రమ్ ఫేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. విక్రమ్ని అలా చూడగానే విశాల్ భయపడి నువ్వు చెప్పినట్టే చేస్తాను, నన్ను వదిలేయంటూ ప్రాధేయపడ్డాడు. అయితే వెళ్ళి తనకి క్షమాపణ చెప్పు అంటాడు విక్రమ్ కోపంగా. విశాల్ భయంగా సరే అని భాను దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకున్నాడు. భాను కోపంగా విశాల్ చెంప మీద కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది అంటూ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పాడు విక్రమ్. భాను ఆశ్చర్యంగా నాకు తెలియకుండా ఆ రోజు అంత జరిగిందా అంటుంది.
మరి ఆ వ్యాలెట్ సంగతి ఏంటి అని అడుగుతుంది భాను. ఆ రోజు గొడవలో అది విశాల్ వాళ్ళకి దొరికింది. ఆ రోజు నుండి విశాల్ నీ మీద ఇంకా నా మీద పగ పెంచుకున్నాడు. అందుకే అప్పటి నుండి నా మీద ఎంక్వైరీ మొదలుపెట్టాడు. నువ్వంటే నాకు ఇష్టమని తెలుసుకొని నిన్ను నాకు కాకుండా చేస్తే నా మీద గెలిచినట్టేగా. అందుకే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నీ మీద ఇంకా నా మీద కూడా పగ సాధించాలి అనుకుంటున్నాడు. విశాల్ ఇలా చేస్తున్నాడు అని మీ ఇంట్లో వాళ్ళకి చెప్దామని మీ ఊరికొచ్చాను. కానీ స్టేషన్లో మామయ్యకి వదిన గురించి చెప్పాల్సి వచ్చింది. అందుకే విశాల్ గురించి చెప్పలేకపోయాను. కనీసం నీకైనా చెప్దామనుకున్నా కానీ గుడిలో నిన్ను చూశాక చెప్పలేకపోయాను. సాయంత్రం నీకు వాడితో ఎంగేజ్మెంట్ అవ్వడం చూడలేక అంటూ చెప్పడం ఆపేశాడు. భాను చాలా బాధగా వచ్చి విక్రమ్ని హక్ చేసుకొని, ఆ రోజు నాకు ఎందుకో అనిపించింది బావా, ఎవరో నా కోసం బాధపడుతున్నారు అని. ఎందుకో నేను తప్పు చేస్తున్నాను అనిపించింది బావా నాకు అంటూ ఏడుస్తుంది. విక్రమ్ కూడా భూమిని గట్టిగా హక్ చేసుకున్నాడు. భాను విక్రమ్ని హక్ చేసుకుంది. ఇద్దరూ అలా చాలాసేపు ఉండిపోయారు. అంతలో అక్కడికొచ్చిన నీహా ఏం చేస్తున్నారు మీరు అంది. నీహా మాట వినగానే ఇద్దరూ కంగారుగా దూరం జరిగారు. ఏంటి నీహా ఇలా వచ్చావు, ఏమైనా కావాలా అని అడుగుతాడు విక్రమ్. భాను కోసం ఎవరో వచ్చారు, అందుకే నానమ్మ పిలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎవరై ఉంటారు, నా కోసం ఇక్కడికి ఎవరు వస్తారు అనుకుంటూ ఉంది. విక్రమ్ భానుని మెల్లగా కిందికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న సుమ దీపులని చూడగానే నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారే, ఎప్పుడొచ్చారు, అయినా మీరు ఇక్కడి అడ్రస్ ఎవరు చెప్పారు అంటూ అడుగుతూనే ఉంది. కానీ సుమ దీప భానుని పట్టించుకోకుండా నీహాతో మాట్లాడుతూ ఉన్నారు. విక్రమ్ వెళ్ళి భాను పక్కనే కూర్చున్నాడు. విక్రమ్ని చూడగానే సుమ దీప ఇద్దరూ నవ్వుతూ, హలో విక్రమ్ గారు, నా పేరు సుమ, ఇంకా తను దీప, మేము అంటూ భాను వైపు చూస్తూ వసు అక్కకి బాగా కావాల్సిన వాళ్ళం అంటుంది. అది వినగానే భాను కోపంగా, అంటే ఏంటి మీ ఉద్దేశం, వసు అక్కకి మాత్రమే కావాల్సిన వాళ్ళ, అంటే మీరు నాకేమీ కారా మీరు అంటూ అరుస్తుంది. దీప కూడా కోపంగా లేచి, కావలసిన వాళ్ళు అని మనం ఒక్కరమే అనుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా అలానే అనుకోవాలి అంటుంది. అంటే ఏంటే, నేను మిమ్మల్ని అలా అనుకోలేదా అంటుంది భాను కొంచెం బాధగా. నువ్వలా అనుకొని ఉంటే నీకు ఇలా అయింది అని మాకు ఎప్పుడో చెప్పేదానివి అంటుంది సుమ. నీకిలా జరిగింది అని ఆంటీ చెప్పే వరకు కూడా మాకు తెలియదు అంటూ బాధపడుతుంది సుమ. భాను సుమని హక్ చేసుకొని, సరేనే, మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకు అని. కంగారేంటి కంగారు, ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉన్నామనుకుంటున్నావా, ప్రతి చిన్న విషయాన్ని కూడా మాతో షేర్ చేసుకునే నువ్వు ఇంత పెద్ద విషయం మాకు చెప్పలేదు అంటే మాకు ఎలా ఉంటుందో తెలుసా అంటూ సుమ దీప ఇద్దరు బాధపడతారు. వాళ్ళలా అనగానే భాను కూడా చాలా బాధపడుతుంది. వెంటనే ఇద్దరిని హక్ చేసుకొని, సో సారీనే, నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు అంటుంది. భాను అలా బాధ పెట్టడం చూసి ఇద్దరూ కొంచెం కూలై, ఇంకోసారి మా దగ్గర ఏ విషయమైనా దాచిపెడితే ఊరుకునేదే లేదు అని గట్టిగా చెప్తారు. భాను నవ్వుతూ, అంటే మళ్ళీ నాకు ఇలా యాక్సిడెంట్ కావాలి అంటున్నారా. భాను అలా అనగానే సుమ తన తలపై చిన్నగా ఒక మొట్టికాయ వేస్తుంది. ఆ ముగ్గురిని అలా చూసి సావిత్రి చాలా సంతోషంగా వాళ్ళ దగ్గరకు వస్తుంది. సావిత్రి నవ్వుతూ, ఇంకా మీ మాటలు అయిపోతే ఈ కాఫీ తాగండి అంటూ వాళ్ళకిస్తుంది. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉన్నారు. భాను చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూసి విక్రమ్ కూడా అందంగా నవ్వుతూ భానుని చూస్తూ ఉన్నాడు. అది గమనించిన దీప సుమ ఇద్దరు విక్రమ్ని చూస్తూ ఉన్నారు. విక్రమ్ మాత్రం ఎవరిని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే భానుని ఇంత హ్యాపీగా చూసి చాలా రోజులైంది. భాను అయితే ఒక విషయం చెప్పాలి అంటుంది సుమ. ఏంటి, ఏమైంది అని అడుగుతుంది భాను. ఇక్కడ కాదు, నీ రూమ్కి వెళ్దాం అంటుంది సుమ. సరే అని భాను వాళ్ళని తీసుకొని తన గదిలోకి వెళ్ళింది. విక్రమ్ కూడా వాళ్ళతో వెళ్ళాలి అని పైకి లేచాడు. కానీ అప్పుడే తనకి అర్జెంట్ కాల్ రావడంతో బయటకు వెళ్ళాడు. భాను కంగారుగా ఏమైంది అని అడుగుతుంది. దీప సుమ ఇద్దరు ఒకరు మొహం ఒకరు చూసుకొని గట్టిగా శ్వాస తీసుకొని, నీకు విశాల్ గురించి చెప్పాలి భాను, వాడస్సలు మంచివాడు కాదు అంటుంది. మీకెలా తెలుసు అంటుంది భాను కొంచెం కంగారుగా. సుమ భాను చేపట్టుకొని, ఇవాళ పొద్దున మేము వస్తుంటే విశాల్ ఫ్రెండ్ కనిపించాడు అని సుమ అనగాని భాను కంగారుగా, మళ్ళీ ఏమైనా అన్నాడా మిమ్మల్ని అంది. లేదు భాను, మమ్మల్ని ఏం అనలేదు కానీ అంటూ సుమ వైపు చూసింది దీప. మరి వాడు మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది భాను. నేను చెప్తాను భాను, ముందు నువ్వు ఇలా కూర్చో అంటూ పొద్దున జరిగిందంతా ఇలా చెప్తూ ఉంది. సుమ దీప ఇద్దరు వచ్చి స్టేషన్లో కూర్చొని ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
అంతలో అక్కడికి విశాల్ ఫ్రెండ్ వచ్చాడు. అతన్ని చూడగానే సుమ భయంగా దీప వెనక్కి వెళ్ళి నిల్చుంది. అతను వచ్చి నేరుగా సుమ వాళ్ళ ముందు నిలబడ్డాడు. దీప కోపంగా చూస్తూ ఏం కావాలి నీకు, ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ అతని మీద అరుస్తూ ఉంది. అతను మాత్రం బాగా కంగారు పడుతూ చూడండి ప్లీజ్, ముందు నేను చెప్పేది వినండి. ఆ రోజు జరిగిన దానిలో నా తప్పేమీ లేదు. అసలేం జరిగిందో మీకు తెలీదు అంటాడు చాలా బాధగా. అది విని దీపా కోపంగా సిగ్గు లేకుండా మళ్ళీ అబద్ధాలు కూడా చెప్తున్నావా? నువ్వేం చేయకుండానే ఆ రోజు నా ఫ్రెండు పోలీసులు నిన్ను కొట్టారు కదా అంటుంది. అది వినగానే అతను కోపంగా అవును, నిజంగానే అక్కడ ఏం జరిగిందో మీ ఎవరికీ తెలీదు అంటాడు. ఆ రోజు విశాల్ చెప్పడం వల్లనే నేను అలా చేయాల్సి వచ్చింది అంటాడు. అది వినగానే సుమ దీప ఇద్దరు షాక్ అవుతారు. అతను వాళ్ళని చూస్తూ అవును, ఆ రోజు విశాలే నన్ను అలా చేయమన్నాడు. అసలు విశాల్ ఎందుకు అలా చేస్తాడు? మేం నమ్మము. నువ్వే కావాలని అతని మీద లేనిపోనివన్నీ చెప్తున్నావు. నీ మాయమాటలన్నీ నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు అంటుంది కోపంగా దీప. అతను కూడా కోపంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం అంటాడు కొంచెం గట్టిగా. అతను అంతలా చెప్తుంటే ఎందుకో సుమ వాళ్ళకి నిజమేనా అని అనుమానం వచ్చి ఇద్దరూ కాసేపు మౌనంగా ఉన్నారు. ఆ రోజు జరిగింది మొత్తం ఒక్కసారిగా సుమ కళ్ళ ముందు మెదిలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు నేను తనకి ఏం అన్యాయం చేశాను అని నన్ను అలా అంటూ అని చెప్పడం ఆపేసి ఏడుస్తుంది సుమ. సుమాన్ అలా చూసి అతని కూడా బాధపడుతూ ఎందుకంటే అతనికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ కాబట్టి అంటాడు. అది వినగానే సుమ దీపాల కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. దీప కంగారుగా నువ్వు కదా ఆ రోజు సుమతో అలా బిహేవ్ చేసింది, మరి విశాల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అంటుంది. నేను వాడిని బ్లేమ్ చేయడం లేదు, వాడే నాతో అలా చేయించాడు. నేను నీతో అలా మిస్బిహేవ్ చేస్తే వాడొచ్చి నన్ను కొట్టి నిన్ను కాపాడినట్టు చేసి నీ దృష్టిలో మంచివాడిలా కనిపించాలి అనుకున్నాడు. తర్వాత నిన్ను ఏదో ఒక విధంగా ట్రాప్ చేసి నీ వీక్ పాయింట్ తెలుసుకొని నిన్ను ఒప్పించో లేదంటే భయపెట్టో అయినా వాడికి కావాల్సినది జరిగేలా చేసుకుంటాడు. కానీ సరిగ్గా విశాల్ బయటికి వచ్చి అప్పటికే నువ్వు నీ ఫ్రెండ్ భానుని తీసుకొని అక్కడికి వచ్చావు. భాను ఏమో కోపంగా నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది. అది చూసిన విశాల్ నేనెక్కడ మీకు తన గురించి నిజం చెప్తాను అని భయపడి నా దగ్గరకు వచ్చాడు. కానీ భాను అందరి ముందు విశాల్పై చేయి చేసుకోవడం వాడిని జైలుకి కూడా పంపించడంతో వాడి ఈగో బాగా హర్ట్ అయింది. అందుకే భాను మీద పగ పెంచుకున్నాడు. తనని ఎలా అయినా అవమానించాలి అని డిసైడ్ అయ్యాడు. అందుకే ఆ రోజు సూపర్ మార్కెట్లోనే భాను పరువు తీయాలి అని ప్లాన్ చేశాడు అంటూ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పాడు. అతను చెప్పిందంతా వినగానే సుమాకి దీపాకి అసలేం అర్థం కావడం లేదు. భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. దీప కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇవన్నీ మాకు నువ్విప్పుడు ఎందుకు చెబుతున్నావని అడిగింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా చెప్పకపోతే భాను జీవితం నాశనం అవుతుంది అని చెప్పాను అంటాడు. అయితే నువ్వు మాతో పాటు వచ్చి జరిగింది మొత్తం భాను పేరెంట్స్కి కూడా చెప్పు అంటుంది సుమ. దానికి అతను కంగారుగా లేదు లేదు, నేను అక్కడికి రాలేను. నేను ఈ విషయాన్ని బయట పెట్టింది భాను లైఫ్ కాపాడాలి అని, అంతేకాని నా జీవితాన్ని రిస్కులో పెట్టుకోవాలి అని కాదు అంటాడు కంగారుగా. అయితే ఇప్పుడు మేమేం చేయాలి, ఎలా వాడితో భాను పెళ్ళిని ఆపాలి అంటూ తల పట్టుకొని కూర్చుంటారు సుమ దీప ఇద్దరు. అదంతా నాకు తెలియదు, కానీ మీరేం చేయాలన్నా తొందరగా చేయండి. ఎందుకంటే భానుతో పెళ్ళి తొందరగా జరిపించమని చెప్పడానికే విశాల్ ఇవాళ ఇక్కడికి వచ్చాడు అంటాడు. సుమ దీపాలకి అసలు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇదంతా విన్న తర్వాత వాళ్ళ బుర్రలు పాపం అస్సలు పనిచేయడం లేదు. వాళ్ళ పరిస్థితి చూసిన అతనికి ఏదో గుర్తుకొచ్చి విశాల్తో భాను పెళ్ళి జరగొద్దు అంటే ఒకటే మార్గం ఉంది అంటాడు. అది వినగానే దీప సుమ ఇద్దరు ఒకేసారి ఏంటది అని అడుగుతారు. ఆ రోజు విశాల్ని సూపర్ మార్కెట్లో కొట్టిన వ్యక్తి అతను మాత్రమే భానుని విశాల్ నుంచి కాపాడగలడు అంటాడు. అతను ఎవరో ఏంటో ఎక్కడుంటాడో మేము ఎలా తెలుసుకోవాలి అంటుంది కంగారుగా దీప. అతని గురించి అయితే నాకు తెలియదు, కానీ భానుకి మాత్రం అతడు బాగా తెలుసు అనుకుంటా అంటాడు అతను. మీరు తొందరగా భానుకి విషయం చెప్పి ఈ పెళ్ళిని ఆపే ప్రయత్నం చేయండి. అతన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టుకొని భాను జీవితాన్ని కాపాడండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా జరిగింది మొత్తం దీప భానుకి చెప్పింది. అది విన్న తర్వాత భానుకి ఇంకా మాటలు రావడం లేదు. సుమ భాను పరిస్థితి చూసి తన భుజం మీద చేయి వేసింది. భాను కంగారుగా సుమాని చూసి ఇప్పుడు ఏం చేయాలి, నాన్నకి విశాల్ గురించి ఎలా చెప్పాలి, అయినా వాడిని బాగా నమ్ముతున్నారు, వాడు ఇలాంటి వాడు అని తెలిస్తే నాన్న తట్టుకుంటారా అని భయపడుతుంది భాను. అంతలో భానుకి శంకర్ కాల్ చేశాడు.
భాను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అంది కొంచెం దిగులుగా. అది మాత్రం శంకర్ గమనించలేదు. తల్లి ఎలా ఉన్నావు, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు నవ్వుతూ. ఇప్పుడు బాగానే ఉంది నాన్న అంది భాను. తల్లి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు సంతోషంగా. శంకర్ అంత సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే భానుకి కూడా తెలియకుండానే నవ్వింది. ఏంటి నాన్న, ఇవాళ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అంటుంది భాను. అవును తల్లి, చాలా హ్యాపీగా ఉన్నాను అంటాడు. అది ఎందుకో నాకు చెప్తే నేను సంతోషిస్తానుగా అంటుంది భాను. నీకు చెప్పకపోతే ఎలా తల్లి, అందుకేగా నీకు ఇప్పుడు కాల్ చేసింది అంటాడు. అంతలో ఉమా అక్కడికొచ్చి ఇప్పుడే ఎందుకండి దానికి చెప్పడం, ఎలాగో సాయంత్రం మనం అక్కడికి వెళ్తున్నాం కదా అప్పుడు చెప్పలే అంటుంది. ఉమా మాటలు విన్న భాను నాన్న మీరు నాకు ఇప్పుడే చెప్పండి అంటుంది. తల్లి మీ అమ్మ చెప్పింది కూడా నిజమేగా, ఎలాగో అక్కడికి వస్తున్నాంగా వచ్చాకే చెప్తాను అంటాడు. అబ్బా నాన్న ఇప్పుడే చెప్పొచ్చుగా, నేను అంతసేపు వెయిట్ చేయలేను అని మీకు తెలుసుగా అంటుంది. భాను మాటలు వినగానే శంకర్కి నవ్వొస్తుంది. నేనేం చెప్తానో గెస్ చేయి బంగారం అంటాడు శంకర్. సరే తల్లి నేను వచ్చాక నీతో మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేశాడు శంకర్. భాను ఫోన్ పక్కన పెట్టి నాన్న అంత సంతోషించే విషయం ఏమై ఉంటుంది అనుకుంటూ ఉంది. ఏంటే అంకుల్ ఏం చెప్పారు అని అడుగుతుంది సుమ. భాను వాళ్ళని చూసి ఏం చెప్పలేదు, ఈవినింగ్ నాన్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంట అని చెప్పింది. అంతలో మళ్ళీ శంకర్ చెప్పిన విషయం పక్కన పెట్టి మళ్ళీ విశాల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే ఫోన్ మాట్లాడి విక్రమ్ భాను గదిలోకి వచ్చాడు. ముగ్గురు విక్రమ్ వచ్చింది కూడా గమనించకుండా ఆలోచిస్తూనే ఉన్నారు. వాళ్ళు అలా ఉండటం చూసి విక్రమ్కి ఏదో అనుమానం వచ్చి వెళ్ళి భాను పక్కన కూర్చున్నాడు. ఏమైంది భాను, ఎందుకు మీరు అలా ఉన్నారు, అయినా మీరు అంతలా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అంటాడు విక్రమ్ కంగారుగా. విక్రమ్ మాటలకి అందరూ విశాల్ ఆలోచనల నుంచి బయటకు వస్తారు. విక్రమ్ని చూడగానే భాను నవ్వుతూ ఏం లేదు సార్ అంటుంది. విక్రమ్ కోపంగా చూస్తాడు భానుని. సార్ ఏంటే అంటుంది దీప. భాను విక్రమ్ని చూస్తూ నేను చేసే జాబ్ని నాకు ఈయనే ఇచ్చారు అంటుంది. అంటే నువ్వు చెప్పిన హిట్లర్ ఈయనేనా అంటుంది దీప. అది వినగానే విక్రమ్కి ఇంకా కోపం వచ్చి భానుని చూశాడు. దీప అలా అనగానే భాను బిక్కమొహం పెట్టి విక్రమ్ని చూస్తుంది. విక్రమ్ భానుని చూసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. భాను తల మీద చేయి వేసుకొని చాలా సీరియస్ అయ్యాడు విక్రమ్ అనుకుంది. సుమ దీప తల మీద ఒక్కటి వేసి ఏంటే అలా ఎవరైనా అంటారా, విక్రమ్ గారు చూడు ఎంత కోపంగా వెళ్ళారో అంటుంది. దీప తల రుద్దుకుంటూ నేనేం కావాలని అనలేదు, ఏదో వచ్చేసింది అంటుంది. సుమ కోపంగా చూస్తుంది దీపాని. దీప గుట్టకలు మింగుతూ సరేలే వెళ్ళి ఆయనకి సారీ చెప్తాను అంటుంది. భాను వాళ్ళని చూసి అబ్బా మీ ఇద్దరు గొడవ ఇంకా ఆపేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి సార్తో మాట్లాడతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది భాను. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.